హెల్త్ ఇన్సూరెన్స్. ఈ మధ్య హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అయింది. సింపుల్గా ఆన్లైన్లో జస్ట్ 10 minutesలో కావాలంటే మనం పాలసీని తీసుకోవచ్చు. పాలసీ తీసుకోవడం గొప్ప కాదు, సరైన పాలసీని తీసుకోవడం గొప్ప. ముందుగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మీద పూర్తి నాలెడ్జ్ అయితే ఉండాలి. దాంతో పాటు టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ మనకైతే తెలియాలి. మీరు కనుక బ్లైండ్గా పాలసీ తీసుకుంటే రేపు మేబీ క్లెయిమ్ అన్నది రాకపోవచ్చు. వచ్చినా కూడా ఎగ్జాంపుల్గా బిల్లు ఒక 3 lakhs అయితే మేబీ 1,50,000, 1,60,000 ఆ విధంగా మాత్రమే మీకు క్లెయిమ్ అన్నది వస్తుంది. రిమైనింగ్ డబ్బంతా మీరే భరించాలి. సో ఈరోజు ఈ వీడియోలో మనం పాలసీ తీసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు మనమైతే పాటించాలి, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనమైతే చదవాలి, ఇవన్నీ నేనైతే చెప్తా. చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా హాస్పిటల్స్ మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. సో ఎటువంటి మోసాలు జరగడానికి ఛాన్స్ ఉందో నేనైతే ప్రాక్టికల్గా ఈ వీడియోలో పిన్ టు పిన్ చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. కవరేజ్ 10 lakhs. అసలు ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే నథింగ్ అండి. ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఫ్యామిలీ మొత్తానికి తీసుకునే పాలసీ. ఫ్యామిలీలో ఎవరికి ఏదైనా అయితే కవరేజ్ వస్తుంది. క్లియర్? ఎగ్జాంపుల్గా మీ కుటుంబంలో ఎవరికో హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, 24 hours కంటే ఎక్కువ హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. అలాంటప్పుడు మీరైతే క్లెయిమ్ తీసుకోవచ్చు. ఎవరైనా సరే పాలసీ తీసుకున్న తర్వాత 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్లో అడ్మిట్ అయితే, ఏదైనా కారణం చేత అడ్మిట్ అయితే ఎంతైతే ఖర్చు అవుతుందో హాస్పిటల్లో ఈ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. ఎగ్జాంపుల్గా నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నెట్వర్క్ హాస్పిటల్ అంటే ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉంటుంది. మీరు కనుక ఆ హాస్పిటల్లో పేషెంట్ని అడ్మిట్ చేస్తే ఎంతైతే ఖర్చు అయిందో వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా హాస్పిటల్కి కడుతుంది, మనం కట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్గా మీరు నెట్వర్క్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు. బిల్ ఎంత? బిల్లు 3 lakhs. 3,10,000 బిల్ అయితే అయింది. మీరేమనుకుంటారు? నా కవరేజ్ 10 lakhs, బిల్లు 3,10,000 అయింది, నెట్వర్క్ హాస్పిటల్. సో మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్కి ఈ బిల్లు కడుతుంది అనుకోవచ్చు. ఎస్, కడుతుంది. ఎప్పుడు? పాలసీ మంచిదైతే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే కడుతుంది, లేకపోతే కట్టదు. చాలామంది బ్లైండ్గా ఏమీ చదవకుండా తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మేబీ 100% క్లెయిము రాకపోవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఇక్కడ బిల్లు 3,10,000, ఇదిగోండి 3,10,000. ఈ బిల్లులో రూమ్ రెంట్, ఎందుకంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం. ఎన్ని డేసు? 5 days. 5 days హాస్పిటల్లోనే ఉన్నాం. సో ఇక్కడ రూమ్కి రెంట్ అయితే ఉంటుంది. రెంట్ అంతా ఎగ్జాంపుల్గా 6,000. మంచి రూమ్, 6,000 రెంట్ అయితే వేశారు. సో 6,000 × 5 days 30,000. అదేవిధంగా ఐసీయూ ఛార్జ్, అతన్ని ఐసీయూలో పెట్టారు. ఎన్ని డేసు? 3 days. సో రోజుకి ఎంత? 15,000. సో 15,000 × 3 45,000. ఐసీయూకి 45,000 ఖర్చు అయింది. అదేవిధంగా సర్జరీ చేశారు, ఎంత? 1,20,000. అదేవిధంగా డయాగ్నోస్టిక్ అంటే టెస్టులు, ఎక్స్రే, స్కానింగ్, అది ఇది, దానికి వచ్చేసి 50,000 ఖర్చు అయింది. అండ్ అదేవిధంగా మెడిసిన్స్కి 50,000 ఖర్చు అయింది. అండ్ దాంతోపాటు డాక్టర్కి ఖచ్చితంగా ఫీజు ఉంటుంది. సో 5 days అయితే డాక్టర్ వచ్చి చూశారు. రోజుకి 3,000. 3,000 × 5 ఎంత? 15,000. టోటల్గా 3,10,000 బిల్లు ఇంత అయింది. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. చాలా ఇన్సూరెన్స్ పాలసీల్లో కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? దీని మీద ఎక్కువ కండిషన్స్ ఉంటాయి. రూమ్ రెంట్ నార్మల్గా అయితే హాస్పిటల్లో పర్ డేకి 6,000, కానీ ఎంత పడితే అంత మనం తీసుకోవడానికి లేదు. ఏ రూమ్ పడితే ఆ రూమ్ తీసుకోవడానికి లేదు. వాళ్ళు కొన్ని లిమిట్స్ అయితే పెడతారు. ఇదిగోండి, రూమ్ రెంట్ సబ్ లిమిట్
ఎంతని పెట్టారు? ఎగ్జాంపుల్గా మీరు తీసుకున్న పాలసీకి 3000 పర్ డే లిమిట్ అయితే ఉంది, కానీ చూసుకోలే. ఇక్కడ బీమా సంస్థ 3000 మాత్రమే భరిస్తుంది. మీరు ఏ రూమ్లో కావాలంటే ఆ రూమ్లో ఉండండి, కానీ బీమా సంస్థ రోజుకి 3000 మాత్రమే భరిస్తుంది. కానీ మనం 6000 రూమ్లో ఉన్నాం, సో హాఫ్ మనమే భరించాలి. ఇక్కడ ఎంతైతే ఖర్చు అయిందో దీనిలో 15,000 మాత్రమే బీమా సంస్థ భరిస్తుంది. రిమైనింగ్ 15,000 మనమే భరించాలి. ఇదిగోండి, వాళ్ళు ఏమంటారు సింపుల్గా, 5 రోజులు మీరైతే ఉన్నారు, 3,000 మాత్రమే ఇస్తాం, సో 15,000 మాత్రమే మేము క్లెయిమ్ ఇస్తాం. రిమైనింగ్ 15,000 మీరే పాకెట్ నుండి భరించండి అని చెప్పి క్లియర్గా చెప్తారు. అదే ఇక్కడ రాద్దాం. సో దీంట్లో 15,000 మాత్రమే బీమా సంస్థ మనకైతే ఇస్తుంది. అదేవిధంగా ఇంకా ఉంటాయి కండిషన్లో. ఏంటి? ఐసీయూ ఛార్జ్, దీని మీద కూడా సబ్ లిమిట్ అయితే ఉంది. బీమా సంస్థలు క్లియర్గా మెన్షన్ చేస్తాయి, మేము ఐసీయూకి జస్ట్ రోజుకి 8,000 మాత్రమే భరిస్తాం, అంతకంటే ఎక్కువ మేమైతే భరించమని చెప్పి క్లియర్గా ఉంటుంది. కానీ మనం ఏం చేసాం? ఐసీయూ ఎంత? 15,000, రోజుకి 15,000 చూసుకోలే, కానీ వాళ్ళు 8,000 మాత్రమే భరిస్తారు. సో ఎంత? 8,000 ఇంటూ 3 డేస్ కాబట్టి 24,000 మాత్రమే బీమా సంస్థ భరిస్తుంది. అదే ఇక్కడ రాద్దాం, 24,000 మాత్రమే బీమా సంస్థ భరిస్తుంది. రిమైనింగ్ 21,000 మనమే భరించాలి. ఇదిగోండి, రిమైనింగ్ 21,000 మనమే భరించాలి. ఇవి రెండు ఉంటాయి, చూసుకోలే, ఏం చదవలే, మా తప్పు అనుకోవచ్చు. సర్లే, 15,000 ఇక్కడ 21,000 టోటల్గా ఇంతే కదా, 36,000 మాత్రమే కదా. సర్లే, మనం బేర్ చేద్దాం. అట్లీస్ట్ రిమైనింగ్ డబ్బు 3,10,000 బిల్లు 36,000 మనం భరించినా కూడా రిమైనింగ్ 2,74,000కి క్లెయిమ్ వస్తుంది కదా. సర్లే అనుకోవచ్చు. ఆహాహా, ఇక్కడే ఉంది అసలైన కండిషన్. వాళ్ళ కండిషన్ ఏంటంటే, సో రూమ్ రెంట్లో వాళ్ళు ఎంతైతే భరిస్తారో, ఈ రూమ్ రెంట్లో వాళ్ళు ఎంతైతే భరిస్తారో రిమైనింగ్ వాటి మీద కూడా అంతే పర్సంటేజ్ ఆఫ్ క్లెయిమ్ని మాత్రమే ఇస్తారు. అర్థమైందా అండి? ఇక్కడ మనం 6,000 రూమ్లో ఉన్నాం, కానీ లిమిట్ 3,000కి పెట్టింది. అంటే 50% మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ భరించింది. దీని మీద? రూమ్ రెంట్ మీద 50% భరించింది. సో రూమ్ రెంట్ మీద 50% భరించింది కనుక మెడిసిన్స్ కాకుండా రిమైనింగ్ అన్నిటి మీద, లైక్ సర్జరీ, డయాగ్నోస్టిక్స్, అదేవిధంగా డాక్టర్ విజిటింగ్ ఫీ, దీని మీద. ఇది కాదండి, మెడిసిన్స్ మీద 100% భరిస్తుంది. దానికి కండిషన్ లేదు. అర్థమైందా అండి? సో ఇక్కడ ఆల్రెడీ దీని మీద లిమిట్ అయితే ఉంది, చూసుకోలే. దీని మీద కూడా లిమిట్ అయితే ఉంది. సో దాని ప్రకారంగానే మనకి క్లెయిమ్ అన్నది ఇస్తుంది. ఒకవేళ రూమ్ రెంట్ కనుక ఎంతైతే భరిస్తుందో ఇన్సూరెన్స్ కంపెనీ అంతే పర్సంటేజ్లో దీని మీద భరిస్తుంది. సో ఇక్కడ నార్మల్గా అయితే 1,20,000, ఇక్కడ 50% భరించింది కనుక ఇక్కడ కూడా 50% భరిస్తుంది, అనగా 60,000 మాత్రమే భరిస్తుంది. అదేవిధంగా దీని మీద డయాగ్నోస్టిక్స్, సో 50,000 కాబట్టి 50% భరిస్తుంది, అనగా 25,000 మాత్రమే భరిస్తుంది. అండ్ మెడిసిన్స్ ఫుల్ అయితే భరిస్తుంది. అండ్ అదేవిధంగా డాక్టర్ విజిటింగ్ ఫీ, దీని మీద కూడా 50%, అంటే 7,500. సో క్లియర్గా సేమ్ ఇదే క్లియర్గా రాసా వేరే చోట. ఇదిగోండి చూడండి, అదే ఇక్కడైతే రాసా. సో టోటల్ కౌంట్ చేస్తే 1,81,500 ఇంత మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. రిమైనింగ్ అంతా మనమే మన పాకెట్ నుండి కట్టాలి. మనం చేసిన చిన్న తప్పు వల్ల రూమ్ రెంట్ లిమిట్ని దాటడం వలన ఇన్సూరెన్స్ కంపెనీ ఇంతే భరిస్తుంది. అండ్ ఇక్కడ తప్పలే, ఇంకో కండిషన్ కూడా ఉంటుంది. ఏంటది? కోపే. చాలా ఇన్సూరెన్స్ పాలసీస్లో ఇది క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది. కోపే 20% అని చెప్తారు. అంటే ఏంటి? ఎంతైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇస్తుందో దానిలో 20% మనం భరించాలి. ఇదిగోండి 36,300 మనం భరించాలి. రిమైనింగ్ 80% మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. ఈ కండిషన్ కూడా ఉంటుంది, చాలామంది చూసుకోరు. అర్థమైందా అండి? సో చూసుకున్న తర్వాత మాత్రమే మనమైతే సంతకం పెట్టాలి లేదా పాలసీ తీసుకోవాలి. క్లియర్? సో ఫైనల్గా ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తుంది? ఇంత
నార్మల్గా అయితే బిల్లు 3,10,000. సో మన తప్పు వల్ల ఏమీ చూడకపోవడం వలన ఇంత మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అన్నది ఇస్తుంది. ఎవరిది తప్పు? మనదే. ఎందుకంటే ఏమీ చూసుకోకుండా కొనుక్కున్న తర్వాత చూసుకొని దాని ప్రకారంగా మనం రూమ్ రెంట్ అవి ఇవి తీసుకున్నా కూడా ఇంత ప్రాబ్లం అయితే రాదు. మీరు అడగచ్చు, సర్లేండి ఏ విధంగా తీసుకోవాలి పాలసీ తీసుకునే ముందు ఏ విధంగా ప్రతిదీ చెక్ చేసుకోవాలో చెప్పండి అని చెప్పి మీరైతే అడగవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా. ఆ లింకుని క్లిక్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్ అన్నది ఓపెన్ చేస్తా. ఈ పాలసీ బజార్ వెబ్సైట్లో డిస్కౌంట్లో మనమైతే పాలసీని కొనుక్కోవచ్చు. ఎంత? 25% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. అదేవిధంగా ఫ్యూచర్లో మీరు కనుక క్లెయిమ్కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే 30 minutes మీకైతే క్లెయిమ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. రిలేషన్షిప్ మేనేజర్ డెడికేటెడ్గా ఉంటాడు. అతనికి కాల్ చేస్తే క్లెయిమ్ ప్రాసెస్లో మనకైతే హెల్ప్ చేస్తాడు. ఏ విధంగా తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ మీద తీసుకుందాం అనుకుంటున్నారు, సెల్ఫ్ కంటిన్యూ, అదేవిధంగా ఏజ్ కంటిన్యూ, అండ్ దాంతోపాటు ఊరు, అండ్ అదేవిధంగా మీ పేరు నంబర్ కంటిన్యూ, అంతేనండి, సింపుల్. అండ్ అదేవిధంగా ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, నన్ను. అదేవిధంగా ఆల్రెడీ కంపెనీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఎస్ లేదా నో. ఇక్కడ మీరైతే ప్రతిదీ ఫిల్టర్ చేసుకొని కొనుక్కోవచ్చు అన్నమాట. మనం ముందుగా చెప్పుకుంది రూమ్ రెంట్ లిమిట్, దాన్ని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి, ఏ కంపెనీ అయితే ఎటువంటి లిమిట్ లేకుండా పాలసీ ఇస్తుందో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్, ఇదిగోండి, నో రూమ్ రెంట్ లిమిట్, క్లిక్, అంతే, ఫిల్టర్. ఏ కంపెనీస్ అయితే ఎటువంటి లిమిట్ లేకుండా మనకి రూమ్ రెంట్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయో అవి మాత్రమే వస్తాయి. అర్థమైందా అండి? కావాలంటే చూడండి, నో రూమ్ రెంట్ లిమిట్, ఇదిగోండి, వీటికి ఎటువంటి లిమిటు లేదు. సో మీరైతే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, ఆ ప్రాబ్లమే మీకైతే రాదు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది. 100, 99 ఆ విధంగా ఉండాలి. చూడండి, ఇదిగోండి, 100% క్లెయిమ్ సెటిల్మెంట్, 100%, 100, 99.1, 99.4 ఈ విధంగా మీరైతే ఫిల్టర్ చేసుకోవాలి. ఏ కంపెనీ అయితే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని ఆఫర్ చేస్తుందో ఆ కంపెనీని తీసుకోవడం మంచిది. క్లియర్? అండ్ అదేవిధంగా కోపే పర్సంటేజ్ ఏమైనా ఉందా, ఎలా చెక్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ వ్యూ ఆల్ ఫీచర్స్, క్లిక్. ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు. ఇదే కాదు, A to Z మనమైతే చూసుకోవచ్చు. ఇదిగోండి, కోపే 100% పెయిడ్ బై ఇన్సూరర్. క్లియర్గా ఉందా? సో ఇక్కడే ప్రతిదీ మీరైతే A to Z చూసుకోండి. ICU ఛార్జెస్, అది ఇది A to Z మీరైతే ఇక్కడే చూసుకోవచ్చు అనమాట. అదే మీరు బ్లైండ్గా కొనుక్కుంటున్నారనుకోండి, ఇవన్నీ తెలియదు. సో పాలసీ బజార్ వెబ్సైట్లో మీరైతే A to Z చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుక్కోండి. అండ్ అదేవిధంగా క్యాష్లెస్ హాస్పిటల్స్ చెప్పాను కదా. క్యాష్లెస్ హాస్పిటల్స్ అంటే ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్స్. ఆ హాస్పిటల్స్లో మీరు కనుక అడ్మిట్ అయితే డైరెక్ట్గా క్లెయిమ్ ప్రాసెస్ జరుగుతుంది, లేదా మీరు భరించాలి, తర్వాత రియంబర్స్మెంట్ ఇస్తారనమాట. సో దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? సింపుల్, ఇక్కడ సార్ట్ బై అని ఉందా, ఇదిగోండి క్యాష్లెస్ హాస్పిటల్స్, అప్లై. సో ఏ కంపెనీకి అయితే ఎక్కువ క్యాష్లెస్ హాస్పిటల్స్ ఉన్నాయో అవి ఫస్ట్ వస్తుందన్నమాట. ఇలా మీరైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో మీరు కనుక పాలసీ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉందన్నమాట. అర్థమైందా అండి? సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వలన. ఇలా ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే A to Z కండిషన్స్ అన్నీ మీరైతే ఇక్కడే చూసుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే కావాలంటే కొనుక్కోవచ్చు. సో డైరెక్ట్గా బ్లైండ్గా ఏది పడితే తీసుకునే బదులు ఈ విధంగా చెక్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని మీరైతే పాలసీని తీసుకోండి. అండ్ కవరేజ్, నచ్చిన కవరేజ్ని మీరైతే చూస్ చేసుకోండి. మీరు కావాలంటే ₹1,00,00,000 కవరేజ్ని కూడా చూస్ చేసుకోవచ్చు. మినిమం మంత్కి 390, డిపెండ్స్ అపాన్ యువర్ ఏజ్ అనమాట. అర్థమైందా అండి? సో ఈ విధంగా డైరెక్ట్గా మీరైతే ఇక్కడే కొనుక్కోవచ్చు అనమాట. క్లియర్? సో ఇప్పుడే తీసుకోండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇస్తున్నా. ఎంత వీలైతే అంత త్వరగా A to Z చెక్ చేసుకొని మీరైతే పాలసీని తీసుకోండి. అండ్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్ గురించి చెప్పాలంటే ఫ్రీడమ్ యాప్లో 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో ఇక్కడే ఉన్నాయి కోర్సులు, ఇదిగోండి, ఫార్మింగ్, బిజినెస్, ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఏ కోర్స్ కావాలి? ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, అన్ని కోర్సులు ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా ఇక్కడే మీరు కొనుక్కొని కోర్స్ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత? 2199. సో మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎగ్జాంపుల్గా బేకరీ. సో ఎవరైతే ఆల్రెడీ చేస్తూ సక్సెస్ అయ్యారో
వాళ్ళు మీకు A to Z నేర్పిస్తారనమాట. ఇదిగోండి ఇవన్నీ కోర్సులు. ఈ కోర్సులు మీరైతే చూసి A to Z మీరైతే నేర్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫార్మింగ్ ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ప్రాన్ ఆర్ ఫిష్, మీరు ప్రాన్ ఫార్మింగ్ లేదా ఫిష్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళందరూ ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. అర్థమైందండి? ఈయనది కైకలూరు, ఆయన మనకి రొయ్యల సాగు ఏ విధంగా చేయాలో నేర్పిస్తారనమాట. ఈ కోర్సులో నేను కూడా ఉంటా, నేనే డైరెక్ట్గా కైకలూరు వెళ్ళి షూట్ చేశాను. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. సో ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.